యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమై వెలుగుగా ఉండెను, నీ దుఃఖ దినములు సమాప్తమగును అంటున్నాడండి. ఈరోజు ఏంటంటే మరి ముఖ్యంగా మన దుఃఖ దినములు సమాప్తమగును అంటున్నాడు. అదేలాగా అంటే మన హృదయంలో చాలా దుఃఖం ఉంటుంది. మామూలుగా పైకి ఎంత అంటే మామూలుగా హ్యాపీగా ఉంటాం. కొన్ని సమయాల్లో మన హృదయంలో దుఃఖం ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ ఉంటాం, కానీ లోపల దుఃఖం అనేది ఉంది. అయితే నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు అంటున్నాడండి. సూర్యుడికి అస్తమింపడా? సూర్యుడు ఎందుకు అస్తమింపడు? అస్తమిస్తనే కాబట్టే కదా మళ్ళీ రాత్రి చంద్రుడు ఇలాగా అని అనుకుంటున్నారు కదా. అవునండి, సూర్యుడు ఎలా అస్తమిస్తాడు? అసలు ఇక్కడ అస్తమించిన వేరే దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో మళ్ళీ అక్కడ ఉదయిస్తున్నాడు కదా, అందుకే సూర్యుడికి అస్తమించడు. ఆ రకంగా నీ చంద్రుడు క్షీణింపడు. అవునండి, చంద్రుడు క్షీణించడం ఎప్పుడన్నా మనం చూసామా? ఆయన ఎంత వెలుగ్గా ఉంటాడు చంద్రుడు. అసలు సంపూర్ణంగా ఫుల్ మూన్ అప్పుడైతే మరింతగా స్ట్రీట్ లైట్స్ కూడా వెలుతురు పనిచేయదు, అసలు అంత వెలుగు నింపబడి ఉంటుంది. ఆ రకంగా చంద్రుడు ఇది కూడా క్షీణింపవంట. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును అంటున్నాడు. ఏమండి, ఆయనే మన నిత్యమై వెలుగ్గా ఉంటే అసలు మనకు దుఃఖం ఎక్కడ ఉంటుంది? ఆయనే మనకు నిత్యమే వెలుగ్గా ఉంటున్నాడు కాబట్టే మన దుఃఖదినములు సమాప్తమైనని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో ఎటువంటిది వచ్చినా సరే మన జీవితంలో సూర్యుడి వలె మనం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటామని చెప్తున్నాడు. చంద్రుడి వలె చక్కగా మనం ఆయన ఎలా అయితే తనలో ఉన్న కాంతిని ఉదింపజేస్తున్నాడో ఆ రకంగా మనల్ని చూస్తున్నాడు. అదేవిధంగా ఆయన యెహోవాయే నిత్యమైన వెలుగ్గా అంట. అసలు ఎంత గొప్ప మాట అండి! ఆయనే మనకు నిత్యమైన వెలుగ్గా ఉంటున్నాడంట. అన్నిటికంటే ఆయనే మనకు నిత్యమైన వెలుగ్గా అంటే ఎంత గొప్ప మాట! ఆయనే మనకు వెలుగ్గా ఉన్నప్పుడు మనకు దుఃఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందుకే మన దుఃఖదినములు సమాప్తమగును అంటున్నాడండి. ఎటువంటి దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ వాగ్దానం మనకి ఈ క్షణాన మనకి మన దగ్గరికి వచ్చిందంటే మన దుఃఖదినములు సంపూర్ణ విశ్వాసంతో మనం నమ్మి నా దుఃఖదినములు సమాప్తమైనవి, నా సూర్యుడు అస్తమించడు, నా చంద్రుడు క్షీణించడు, ఆ యెహోవా వెలుగే నాపై ఉన్నప్పుడు, అసలు దేవుడు వెలుగే నాపై ఉన్నప్పుడు నేనెలా క్షీణిస్తాను, నేనెలాగా దుఃఖంతో ఉంటాను అని చెప్పి మనం మనసారా నమ్మితే దేవుడు చక్కగా మనకు అన్ని విషయాల్లో కూడా మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని కూడా తొలగించేది ఆయనే. కాబట్టి మన దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించుకునే వారముగా, ఆయన మీద ఆధారపడి జీవించే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.